రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం మాత్రమేనని జనసేన విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీమిలిలో నిర్వహించిన సిద్ధం సభ ప్రభుత్వానిదా పార్టీదా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సభలో కనీసం భీమిలి అభ్యర్థి పేరు కూడా చెప్పలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. పాదయాత్రలో చెప్పిన విషయాల్ని మళ్లీ చెప్పారని ఆక్షేపించారు. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు రెండు పవన్ కళ్యాణ్ మాత్రమేనని స్పష్టం చేశారు. మిమ్మల్ని చూసే ఓట్లు వేస్తే అభ్యర్థులను మార్చవలసిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోని భారీ మెజార్టీతో విశాఖ తూర్పులో గెలుస్తామంటూ ఎంపీ ఎంవివి దారుణంగా ఓడిపోతారంటూ స్పష్టం చేశారు. మరి ఆ సభ చాలా గట్టిగా జరిగింది, చాలా బాగా జరిగింది నాకు చెప్పుకుంటా ఉన్నారు. మరి అది ప్రభుత్వం పెట్టారా లేకపోతే ఎన్నికలకు మీరు పెట్టారా అన్నది కూడా అర్థం కాకుండా ఉంది. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అక్కడ తరలించి ఆ మీటింగ్ భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. అది ఎవరు పెట్టే ప్రభుత్వం ఖర్చా లేకపోతే పార్టీ పెట్టుకుంది కూడా అర్థం కాని పరిస్థితుంది. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, శంఖం ఊదారు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల శంఖమని ఊదారు. ఆ ఎన్నికల ఊదినటువంటి ఆ శంఖం సౌండ్ రాలేదు. బ్యాక్గ్రౌండ్లో మైక్ వేసుకున్నారు, అంటే ఆయన ఊదితే ఆ శంఖం కూడా పనిచేయలేదు, అంటే ఆ పార్టీకి సౌండ్ లేకుండా పోయిందని అదొక నిదర్శనం. ఇక సౌండ్ లేదన్న విషయం ఆయనకు కూడా తెలుసు. అంత పెద్ద మీటింగ్ పెట్టారు, అది చేసామంటా ఉన్నారు. మరి కనీసం ఆ భీమిలి క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేదు, పక్కనే ఉన్న ఆయన పేరు కూడా చెప్పలేదు. మరి అంత పెద్ద సభలో మేము ఎంత పెట్టానో వ్యక్తి ఇవాళ కనీసం క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేకపోతున్నారంటే ఆ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించాలి. నిన్న మీటింగ్ మీరు అందరు చూస్తే గతంలో ఎప్పుడో పాదయాత్ర స్టార్ట్ చేసిన డైలాగులే, నా అన్నలు నా తమ్ముళ్ళు సేమ్ డైలాగులు, సేమ్ నవ్వు తప్ప ఏమీ చేంజ్ లేదు. మీరు అందరూ కూడా గ్రహించాలి. ఇలాగే లాస్ట్ టైం అందరిని కూడా మభ్య పెట్టి ఆయన అదే నవ్వు అవే డైలాగులతో కాలం గడిపారు. మరి ఇంక జరగదు అది. మనకంటే తెలివైన వాళ్ళు అయిపోయారు. జరగబోయే కురుక్షేత్రం అన్నారు ఆయన. నిన్నటి దాకా కొంచెం దేవుళ్ళు అయిపోయారో ఏమైపోయారో తెలీదు. ఇప్పుడు ఏకంగా అర్జునుడు కృష్ణుడు ఇవాళ గుర్తొచ్చేశారు ఆయనకి. మరి నేనంటా ఉన్నా, అర్జునుడైనా కృష్ణుడైనా కూడా రెండు కూడా పవన్ కళ్యాణ్ గారే నేను చెప్తా ఉన్నా. ప్రజలు న్యాయ నిర్ణేతలు అర్జునుడు కృష్ణుడు రెండు కూడా పవన్ కళ్యాణే. ఈసారి మీకు సీన్ లేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇవాళ చెప్తా ఉన్నారు మీరు, నేను 175 అని. మరి 175 మిమ్మల్ని చూసే ఓట్లు వేస్తారంటా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ఓట్లేస్తే ఎందుకు క్యాండిడేట్లు మారుస్తూ ఉన్నారు? ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు? అంత అవసరమే వచ్చి మిమ్మల్ని చూసి ఓట్లేస్తే? మీరు అంత గొప్ప పరిపాలన అందించినప్పుడు క్యాండిడేట్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? సో మీరు గొప్ప పరిపాలన అందించట్లేదని మీకు కూడా తెలుసు. అందుకే ఇవాళ క్యాండిడేట్లు అందరూ కూడా మారుస్తూ ఉన్నారు. నన్ను చూసే ఓట్లేస్తారన్న వ్యక్తి ఇవాళ క్యాండిడేట్లు మారుస్తున్నారంటే రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడి కూటమి అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసున్న విషయం గ్రహించాలి. ఆయన చెప్తా ఉన్నారు, సిద్ధమా అని అడుగుతూ ఉన్నాడు జనాల్ని. ఒక్కరు కూడా సిద్ధం అనట్లేదు. వెనక ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి వాళ్ళందరూ అనండి సిద్ధం అనండి అంటుంటే ఒక్కొక్కరు చేస్తూ ఉన్నారు. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా